మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి బీఆర్ఎస్ రిలీజ్ చేసిన డ్రోన్ వీడియో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. డ్రోన్ వీడియోలు చూడగానే కాళేశ్వరం అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నడూ చూడని జలసిరి భాండాగారం మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తోంది. మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయిందని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి చూడాలని బీఆర్ఎస్ అంటోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ దృఢంగా నిలబడిందని బీఆర్ఎస్ చెబుతోంది. అయితే ఈ వీడియోలు సిల్లీ అని కొట్టిపారేశారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, వైశాలి, ఇటు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం రాజకీయం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఒకటిపై ఒకరు ఆరోపించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇటీవల దాదాపు అక్టోబర్ 21వ తేదీన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్లాక్ 7 లో మాత్రమే ఇటు 19 నుండి 21 పిల్లల శాతం కుంగినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా పలు దఫలుగా ఆ మేడిగడ్డ ప్రాజెక్టు అనేది కుంగిపోవడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ మాత్రం ఇటు బీఆర్ఎస్ నిర్లక్ష్యం అనేది నిర్మాణ లోపంతో డిజైన్ లోపంతో ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు మాటలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సెషన్ అయిన వెంటనే మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి దాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం అయితే డ్రోన్ కు సంబంధించిన విజువల్స్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే మేడిగడ్డ కుంగిపోయిందంటూ ఇటు కాళేశ్వరం కొట్టుపోయిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఇటు కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇది ఉధృతంగా ప్రవహిస్తున్న ఇటు గోదావరి నదిని లక్షల క్యూసెక్ల నీరు కూడా విడుదల చేస్తున్నప్పటికీ ఇప్పుడు దూరంగా తట్టుకొని ఉంటుంది అని కూడా వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం అవన్నీ సిల్లీ వీడియోలు అంటూ కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ప్రాణహిత గోదావరికి సంబంధించిన వరద ప్రవాహం మాత్రం ఇటు 10 లక్షల క్యూసెక్ల నీరు మాత్రం ఇంట్లో అవసరం మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి 85 గేట్లను కూడా ఇటు అధికారులు ఓపెన్ చేసి మాత్రం వరద నీటిని మాత్రం దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న దాన్ని తిప్పికొట్టేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి పర్యటించే పరిస్థితి. ఇందులో ఇటు కన్నపల్లి మేడిగడ్డ బ్యారేజ్ లను కూడా వారు పరిశీలించారు. అయితే కాంగ్రెస్ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి ఉంది. ఆగస్టు 2 వరకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉత్తర దక్షిణ సంబంధించిన 50,000 రైతులతో మాత్రం కన్నపల్లి పంపకు సంబంధించిన మోటార్లను కూడా ఆన్ చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం హెచ్చరికలు చేశారు. అయితే ఇటు పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయకుండానే ఈ విధంగా చేస్తున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం నుండి మాత్రం ఇటు నీళ్లను లిఫ్ట్ చేస్తే ఇటు కేసీఆర్ కు మాత్రం పేరు వస్తుందని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ భయపడుతుందని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇటు కేసీఆర్ కు సంబంధించి కాళేశ్వరం కు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసిన డిజైన్ లోపం కావచ్చు, కట్టడం లోపం కావచ్చు, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు లిఫ్ట్ చేస్తే మాత్రం దానికి సమస్య నీళ్ళకు సమస్య లిఫ్ట్ చేస్తే ఏ విధంగా కేసీఆర్ కు బదనాం చేశారని కాంగ్రెస్ కు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనేది కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే నీళ్ళ లిఫ్ట్ చేస్తే మాత్రం ఎట్లా తేలు కుప్పినట్టు దొంగల్లా మాత్రం కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఉందని కూడా ఇటు కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం దాని ప్రకారమే పూర్తి స్థాయిలో మేము ఫాలో అవుతున్నామని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు. అయితే దాని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అథారిటీ నుంచి ఏ విధంగా ఫాలో అని వస్తే మాత్రం దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. డిజైన్ లోపంతో మాత్రం ఇక్కడ నీళ్లు గిట్ట స్టోరేజ్ అవుతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో మాత్రం దిగువకు విడుదల చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే లిఫ్ట్ చేసే పరిస్థితి లేనందునే ఇటు
వేసవి కాలంలో కూడా లిఫ్ట్ చేయలేకపోయామని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు కౌంటర్ అటాక్ గా మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు 50,000 మంది రైతులతో మాత్రం ఆగస్టు గిట్ట కాళేశ్వరం సంబంధించిన నీళ్లను లిఫ్ట్ చేయని పక్షంలో మాత్రం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ నుంచి రైతులను మాత్రం భారీ మొత్తంలో మాత్రం కళ్ళపల్లి పంప్ హౌస్ చేరుకొని మాత్రం నీళ్లను మోటార్లను కూడా ఆన్ చేస్తామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇటు పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం వల్లనే ఈ కాళేశ్వర ప్రాజెక్టు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ కూడా ఇప్పటికి కూడా ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం దీన్ని ముందు లిఫ్ట్ చేయండి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన సిల్లీ వీడియోస్ తో పాటు ఇటు సిల్లీ పర్యటనలను కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపీకృష్ణ.